ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి దిష్టి దోషం అంటారు. దృష్టి దోషం అనగా మరి ఆ దిష్టి అనేది ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా సందేహాలు ఉన్నాయి. కన్ను దిష్టి అంటారు. కన్ను దిష్టి అనగా మన చూపు, ఆ చూపు అనేది పడిపోతుంటుంది. అన్నిటికన్నా పాముకి పళ్ళల్లో ఉంటుంది విషం, తేలికి కొండిలో ఉంటుంది విషం, మానవుడికి వచ్చేసి 2 కళ్ళల్లోనే ఉంటుంది విషం. అది ఎందువల్ల అంటే ఒక మానవుడు ఒక చూపు చూశారనుకోండి, కొండ కూడా పిండి అయిపోతుంది. అలాంటి చూపు కలిగింది. నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. మరి ఆ విధంగా ఈ దృష్టి దోషం అనేది చాలా గొప్పది. ఈ దిష్టి దోషం వలన చాలామంది ప్రజలు చాలా బాధలు పడుతుంటారు. మరి ఎంతో వరకు కష్టపడి సంపాదించుకొని ఒక స్థాయిగా వచ్చిన వాళ్ళ మీద ఆ దిష్టి దోషం అనేది పడిపోతుంటుంది. ఆ దిష్టి దోషం పడినప్పుడు వాళ్ళకి అధోగతి పాలైపోతుంటారు. వాళ్ళు ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది, కానీ కష్టపడుతూనే ఉంటారు. ఇంట్లో 4 ముగ్గురున్నా ఒక్కరున్నా కూడా ప్రతి ఒక్కరు కష్టం చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా అభివృద్ధికి రాదు. మరి వాళ్ళు మంచిగా నీట్గా బట్టలు వేసుకొని ఒక కారులో తీసుకొని ఒక కారులో వెళ్ళేటప్పుడు కానీ, ఒక బైకులో వెళ్ళేటప్పుడు కానీ, ఒక మంచిగా నీట్గా వాళ్ళు తయారై వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద దిష్టి అనేది పడిపోతుంటుంది. ఆ దిష్టి వల్ల వాళ్ళకి ఏ కార్యక్రమం సక్సెస్ కాకుండా అయిపోతుంటుంది. మరి ఇలాంటి సమస్యలు అనేది ఎన్నో ఉన్నాయి. మరి ఆ దిష్టి దోషం వల్ల ఎంతోమంది ప్రజలు కూడా చాలా బాధపడుతుంటారు. మరి దిష్టి దోషం అంటే కళ్యాణం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి బొక్క చుక్క పెడతారు. ఎందువల్ల ఆ వచ్చిన వాళ్ళ మీద దిష్టి పడుకోకుండా చిన్న పాపలకి పెడుతుంటారు. మరి కళ్యాణం అయినప్పుడు బాసింగం కడుతుంటారు. దేనికని? అది నరదిష్టికి, దిష్టి గురించే. ఆ దిష్టి అనేది పడకూడదు అనేది ఆ విధంగా కడుతుంటారు. మరి ఈ దృష్టి దోషం అనేది ప్రతి ఒక్క మానవుడు దీంట్లోంచి తప్పించుకున్నాడు అనుకోండి, గొప్పవాళ్ళు అయిపోతారు. ఆ దృష్టి దోషం వలన ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. వాళ్ళు పడే ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి, వాళ్ళు చేసే కష్టాలు వేరే ఉంటాయి. కాబట్టి ఎంతోమంది ప్రజలకు కూడా సేవ చేస్తుంటారు. వాళ్ళు ఎంత సేవ చేసినా కూడా ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటారు. కాబట్టి ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, అబ్బా ఫలానా ల్యాండ్ కొనేశారు, పెద్ద ల్యాండ్ కొనేశారు అనేది ఆ దిష్టి పడిపోతుంటుంది. ఒక ఇల్లు కొన్నారనుకోండి, అబ్బో పెద్ద ఒక కాంప్లెక్స్ కొన్నారు, పెద్ద ఇల్లు కొన్నారు. వీళ్ళు ఇంతకుముందు ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళు అయిపోయారనేది ఆ దిష్టి ప్రభావం అనేది పడుతుంటుంది. అలాగా ఒక ఉద్యోగం వచ్చినా కూడా, ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా, అబ్బో పెద్ద ఉద్యోగం వచ్చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, పెద్దవాడైపోయారు అన్నట్టుగా చాలామందికి చాలా దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఈ దృష్టి దోషం వలన ఎంత వాడైనా కూడా సతకలపడి సతకరించేయాల్సిందే. ఎందువల్ల అంటే ఆ దోషం పవర్ అలాంటిది. మరి గురువుగారు, మరి ఈ దోషం అనేది ఎలా పోతుంది, ఏం చేయాలి, ఏం చేస్తే దీనికి బాగుంటుంది అనేది చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ దృష్టి దోషానికి మనకి ఇంట్లో అనేది సింపుల్ కొన్ని ఉంటాయి, అవి మనం చేసుకోవాలి. ఇంట్లో నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు మనకి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత మనకు దేవుడు గుడికాడికి వచ్చేసి నమస్కారం చేసి అక్కడ మనం ఒక బొట్టు అనేది మనం పెట్టుకోవాలి. ఎందువల్లంటే మన మీదకి నరదిష్టి తగలకోకుండా ఉండాలంటే నల్లటి బొట్టు ఉంటుందన్నమాట. ఆ నల్లటి బొట్టు అనేది లైట్గా మనం పెట్టుకోవాలి. దాని మీద మళ్ళా కుంకుమ పెట్టుకోవాలి. ఆ నల్లబొట్టు మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలామందికి అనుమానం వస్తుంది. అరే ఎందుకు పెట్టుకున్నాడు నల్లబొట్టు అనేది చాలామందికి ఆలోచనలు వస్తాయి.
ఆ నల్ల బొట్టు పెట్టుకున్న తర్వాత దాని మీద గంధం కానీ కుంకుమ కానీ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకునేట్టుకైతే నరదిష్టి ప్రభావం అనేది పోతుంది. మరి చాలామంది చాలా విధానాలుగా మరి ఎన్ని చేసినా కూడా, మేము ఏ పూజలు చేసినా కూడా మాకు ఫలియట్లేదు స్వామి, మరి ఈ నరదిష్టి వల్ల మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము అనేటికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, మీకు ఇంట్లో మనశ్శాంతి లేదా, కుటుంబంలో మనశ్శాంతి లేదా, భార్య భర్తల వల్ల మీకు మనశ్శాంతి లేదా, పిల్లలు చదువులో ఇబ్బందిగా ఉందా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి, మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ, ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు, అడ్రస్సు మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.